నా రాజకీయ జీవితంలో నాకున్న అవకాశాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రయత్నం చేసేది తప్పించి నీ మాదిరిగా నీచిమాలినటువంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ లేవు. నా ఆలోచన ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ ప్రాంతానికి ఇవ్వాలి, హెల్త్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయాలని నేను ఆలోచించింది తప్పించి తప్పుడు ఆలోచనలు ఎప్పుడు చేయలేదు. సీసీ కెమెరాలో మీకు చూపిస్తూ 3:30 నుంచి 4:30 వరకు ఆ డాక్టర్ గారు అయ్యన్న పోతుడి గారితో మాట్లాడాడు. అయ్యన్న పోతుడి గారు రెచ్చగొట్టిన విధంగా అతను మాట్లాడాడు. ఇది ప్రతిపక్ష పార్టీ కుట్ర అని చెప్పి మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతాను సూటిగా, నీలాగా ఎక్కువగా మాట్లాడినాను, ఉన్న విషయాలు ఒకటి రెండు అడుగుతాను నేను. ఆ డాక్టర్ గారు నాతో ఆ గంట సేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇలా లోపలికి వెళ్ళిపోయాడు, లోపల నుంచి వచ్చేసి చూపిస్తుంది తప్పించి నాతో గంట సేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నువ్వు మగాడు అయితే, ఒకటికి పుట్టినవాడు అయితే ఆ ఎవిడెన్స్ చూపించు. నేను మరుసటి రోజునే చూపించిన మరుసటి రోజునే రాజకీయాల నుంచి విరమించుకుంటాను, నేను శాస్త్రీయ విరమించుకుంటాను. నేను ఇప్పుడు చెప్పిన ఛాలెంజ్కి నువ్వు నిలబడతావా? ఎక్కువ డిస్కషన్ ఎందుకు మనకి? నాని నేను మాట్లాడతాడు, ఏం తెలిసిన మాట్లాడతాడు నర్సీపట్నం గురించి. ఈ డాక్టర్ గారి గట ఒళ్ళు పలిసిందంటున్నాడు. అంటే కరోనా వ్యాధి వ్యాపించి ఆ వ్యాధి ప్రమాదమని తెలిసిండి కూడా ప్రజల కోసం ఈ డాక్టర్లందరూ రాత్రింపాలు కష్టపడి పనిచేస్తూ ఉంటే డాక్టర్లు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఇదండి మీ డాక్టర్కి ఇచ్చినటువంటి గౌరవం. ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరితో ఫీలింగ్, మిగతా డాక్టర్లు మాట్లాడలేకపోయారు, ఈ డాక్టర్ మాట్లాడాడు అంతే. ఇది ఎవరో చెప్తే మాట్లాడింది కాదు. ఆ రోజు నేను ఎన్టీ రామారావుతో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాను. మళ్ళీ రెండోసారి అవకాశం వస్తే దాన్ని 150 పడకలు చేశారు. నీకేమైనా దమ్ము ఉంటే దాన్ని 200 ఆసుపత్రులు పడక చేస్తావు, కనీసం లేకపోతే కనీసం 151 పడకకి ఈ హాస్పిటల్ ఉంది. ఇవాళ నర్సీపట్నం రెడ్ జోన్ గా ప్రకటించారు నిన్న, డేంజరస్ జోన్ అని. ఇక్కడ ఏమన్నా రేపు ఎవరికైనా పాజిటివ్ వచ్చిందని తెలిస్తే ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ ఏముందా? అక్కడ టెస్టింగ్ కిట్ ఉందా? నువ్వు కమిటీ చేసే వరకు అక్కడ మాస్కులు కూడా లేవు నాకు తెలుసు. ఎప్పుడైతే విశాఖపట్నంలో కలెక్టర్ గారు కమిటీ చేశారో మాస్కులు ఏర్పాటు చేసుకుంటాం. విశాఖపట్నం జిల్లాలోనే నెంబర్ 1 హాస్పిటల్కి పేరు వచ్చింది మనకు, అవార్డులు వచ్చాయి. ఎక్కడ పేరు నాని మాట్లాడతాడు, విజయసాయి రెడ్డి మాట్లాడతాడు, ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో. ఏం తెలిసి మాట్లాడతారండి? ఇక్కడ సిగ్గులేదండి మాట్లాడడానికి. ఈ కరోనా వ్యాధిని అరికట్టడంలో, నివారించడంలో నీ ప్రభుత్వం పూర్తిగా బదనమైపోయింది. ఇంకా నీకు సిగ్గులేదయా మాట్లాడడానికి? నీ ముఖ్యమంత్రిని చూసి దేశం అంతా నవ్వుకున్నారు, ఇది పెద్ద జోకర్ నా కొడుకని. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జోకర్ నా కొడుక అని చెప్పి దేశం కాదు ప్రపంచం అంతా నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. నీకు సిగ్గులేదు మాట్లాడడానికి? వెళ్ళి దమ్ముంటే వెళ్ళి మీ ముఖ్యమంత్రి సలహాలు ఇవ్వండి. సలహాలు ఇచ్చేయ్యా, మీరు చెప్పిన మాట ఎవరికి అర్థం అవట్లేదు, ఆ టాబ్లెట్ అంటావు, ఈ టాబ్లెట్ అంటావు, ఈ పౌడర్ అంటావు, ఆ పౌడర్ అంటావు, చిన్న జ్వరం వస్తుంది పోతుంది మాట్లాడుతున్నావు, నవ్వుకుంటారు జనం, నవ్వుకుంటారు. చెప్పండి వెళ్ళి మీ ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేశారు కదా ముఖ్యమంత్రి పెట్టుకుని. ముఖ్యమంత్రి అన్నవాడు, లీడర్ అన్నవాడు ప్రతిరోజు కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? ప్రజల్లో ధైర్యం తీసుకురావడం. నేనున్నాను, మీకు భయం పడకండి, నాది బాధిస్తాను భరోసా ఇవ్వాలి. ఇప్పుడు మాట్లాడుతుంటా వాళ్ళు లేక మాట్లాడితే బూతులు ఏం మాట్లాడతారో తెలియదు. ఐఏఎస్ వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, నీ పక్కన కూర్చున్న ఆఫీసర్లు నవ్వుకుంటున్నారు, బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రైతు కళ్ళాల్లో వరిధాన్యం కానీ, టమాటాలు కానీ, కాయగూరలు అన్ని అలా పడి ఉన్నాయి. దాని గురించి మీరు యాక్షన్ తీసుకున్నారా? దాని గురించి ఎవరన్నా విజయసాయి రెడ్డి కానీ ఎవరైనా మీరు మాట్లాడతారా? లీడర్స్ మాట్లాడుతున్నారా? ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం డబ్బు ఇస్తే దాన్ని మా అన్న ఇచ్చాడు ఫ్యాన్కి ఓటేమి చెప్పుకుంటారా? సిగ్గులేదే? ఇది వాస్తవం కదా? మీ ప్రెస్లో కటింగ్స్ రావలేదా? సోషల్ మీడియాలో రాలేదా? మన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను, నీకు సిగ్గు లజ్జ ఉందా ముఖ్యమంత్రి గారు? నువ్వేమన్నావు ఆ రోజుని? ఎలక్షన్లో ఎవడైనా మందు తాగినా, మందు ఎవరికైనా ఇచ్చినా
డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా ఇమీడియట్ కేసు బుక్ చేసి లోపటేసని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఇచ్చావు. నువ్వే ఇచ్చావు ఆర్డినెన్స్. అందరికీ గట్టిగా చెప్పు నేను క్షమించను అని. ఇవాళ నువ్వే మళ్ళీ మీ కార్యకర్తల చేత మీ నాయకుల చేత ఇంటింటికి పంపించి 1000 రూపాయలు నువ్వు ప్రభుత్వం డబ్బులు అన్న ఇచ్చాడు ఓటీమని అడుగుతూ ఉంటే ఎందుకే యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఇచ్చిన ఆర్డినెన్స్ ఎక్కడ పెట్టుకుంటావు? మడత పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు? మడత పెట్టి. రెండోది ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నాని గారు ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గారు. ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్ లో మీ సీనియర్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకోవే. నీకు తెలీదు, నువ్వు హెల్త్ మినిస్టర్ అయిపోయావు, కానీ హెల్త్ గురించి ఏమి తెలుసా నీకు? ఏమీ తెలియదు. అంతే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరితో సమావేశం పెట్టుకో. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి రక్షణ కోసం ఇవ్వాల్సిన డ్రెస్ కానీ, ఈ మన మాస్కులు కానీ, మెడిసిన్స్ కానీ అవన్నీ సప్లై చేసి ఏర్పాటు చేయి. అంతేగాని ఎక్కడ డాక్టర్లు తింటే ఈ డాక్టర్లు తిండి 10 మంది మాట్లాడడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంలో వారికి కూడా మనం చేస్తున్నాం. ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే మన లేక 4 లైవ్లో ఎంటర్ చేశాడు ముఖ్యమంత్రి గారు. మీకు అందరికి తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ 4 లైవ్లో కూడా ఇష్టం వచ్చినట్టు వాగేశాడు. పారాసెటమాలను ఈ మాలను ఆ మాలను వాడేశాడు. మరి వాళ్ళు కూడా పక్కన ఆఫీసులు చెప్పుకుంటారు, బాబు నువ్వు మా లైవ్లోకి వెళ్తే ఇష్టం వచ్చిన వాగేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇప్పుడు లైవ్ కాకుండా రికార్డింగ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి రికార్డింగ్ చేసుకుని ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భాలు నేను ఎప్పుడు చూడలేదు. దానికి ఎవరు సిగ్గుపడాలండి? మీ ఎమ్మెల్యేలు సిగ్గుపడాలా, మీ నాయకులు సిగ్గుపడాలా? ప్రజలను ఉద్దేశించి లైవ్లో కూడా మాట్లాడడం చేతకాని పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలా, మీ పార్టీ నాయకులు సిగ్గుపడాలా. మనం రికార్డు చేశారట విజయవాడలో, ఆ రికార్డింగ్ కూడా 20 టేకులు అటు మళ్ళీ సినిమా టేకిల్లాగా కట్ట అనుకుంటాను. నువ్వు ముఖ్యమంత్రివి, కర్మ కాకపోతే ఏంటండి ఇది? నీ ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారు, నువ్వు అలా తయారయ్యావు. ఇక రాష్ట్రం ఏమవుతుందో చూసుకోవాలి. కనీసం కేంద్ర ప్రభుత్వం అన్నది దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా నా ఆఖరిగా సలహా ఏంటంటే ఇమ్మీడియట్ గా మనకు హాస్పిటల్స్ ఉన్నాయండి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మొన్న చెప్పాను, నర్సీపట్నం ఉంది, యలమంచిలి ఉంది, అనకాపల్లి ఉంది, అగనంపూడి ఉంది. ఈ హాస్పిటల్లో మినిమం టెస్టింగ్ కిట్స్ పెట్టండి. వీళ్ళు నర్సీపట్నంలో ఎవడన్నా వచ్చి నాకు అనుమానం ఉంది సార్ అంటే ఎక్కడ పంపిస్తున్నాం? ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నాం? విశాఖపట్నం పంపిస్తున్నాం. అంత అవసరం ఉందండి. ఇక్కడ పెట్టుకోవచ్చు, 20 పడకల ఆసుపత్రి పెట్టుకొని కేటాయించి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడే టెస్టింగ్ పెట్టచ్చు కదా. మనం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు తెలిసి ఉండొచ్చు. శివపురంలో ముస్లింకి కరోనా వచ్చింది, అనుమానం వచ్చింది. నర్సీపట్నం హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఆ విషయం కూడా మీకు తెలుసు. పట్టించుకోకపోతే ఇంటికి వచ్చేసాడు అతను. అప్పుడు పోలీసులకు తెలిసి పోలీసుల దగ్గరకు తీసుకెళ్లి హాస్పిటల్కి విశాఖపట్నం పంపించారు. దేంట్లో పంపించారు? అంబులెన్స్ లో పంపించారు. అంబులెన్స్ ఎక్కిన తర్వాత అంబులెన్స్ ఆయిల్ కొట్టించుకొని అతను నడుపుతున్నారు. ఎవరైతే టెస్టింగ్ కోసం లేడో ఆయిల్ కొట్టించండి అని అడుగుతున్నారు మీ హాస్పిటల్లో. హాస్పిటల్ గురించి గొప్ప చెప్తావు, నా పరిపాలన బ్రహ్మాండం ఉందని. ఆడేమో నా దగ్గర డబ్బులు లేవు బాబు అంటే మొత్తమే తీసుకెళ్లారు. ఎవరు కొట్టించి తెలియదు, మొత్తం తీసుకెళ్లారు. తీసుకెళ్ళింది అక్కడ పాజిటివ్ వచ్చింది, సరే నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ వచ్చింది దానికి. అదే నీకేమీ లేదా అని వదిలేశారు. అదే నాకు తీసుకొచ్చారు కదా మరి దింపండి అంటే పొమ్మన్నారు. పొమ్మంటే అప్పటికి ఏమో ఈ బస్సులో ఆఫ్ చేస్తారు, అన్ని ఆఫ్ చేస్తారు అని అడగండి ఒకసారి, ఇలా ఇంటర్వ్యూ చేయండి. ఆడిని ఈయన బతిమాలుగా అనకాపల్లి వరకు కూడా ఆడి స్కూటర్ ఎక్కి ఈ స్కూటర్ ఎక్కి వచ్చాడు. అనకాపల్లి ఆ స్కూటర్ వెళ్ళిపోయి ఇక్కడే ఉండిపోతాం బాబు రాని చెప్తే మళ్ళీ అనకాపల్లిలో ఆటో కట్టించుకుని ఇక్కడ వచ్చాడు. అదే నువ్వు ఇచ్చి ట్రీట్మెంట్.